అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం. ఈరోజు మనము ఒక సూపర్ డూపర్ చట్నీ అండి, టిఫిన్లోకి కావాల్సిన చట్నీ, చాలా అదిరిపోయే చట్నీ చూపించబోతున్నానండి మీకు నేను. ఇది ఏమిటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు అండి. జీడిపప్పు ఇదిగోండి, కొంచెం పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరికి వెనకాల స్కిన్ తీసేయాలండి. ఇది చూసారా, అది తీసేయాలన్నమాట. నల్లగా ఉంటుంది, ఆ పొర తీసేయాలి. అలా తీసేసిన కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇదిగోనండి తాలింపు దినుసులు, అంతేనండి. కొంచెం ఉప్పు. వీటితో మీకు నేను ఇప్పుడు సూపర్ డూపర్ చట్నీ అండి, చాలా అద్దరిపోతుంది చట్నీ. మా పిల్లలు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. దోశలు వేస్తే వాళ్ళకి ఇష్టంగా 2-3 దోశలు తినేవాళ్ళల్లా 1/2 డజన్ దోశలు తినేవారండి. అంత ఇష్టంగా తినేవారు అనమాట ఈ చట్నీ. మమ్మీ జీడిపప్పు చట్నీ చేయి మమ్మీ, జీడిపప్పు చట్నీ చేయి మమ్మీ అనేవారు. ఈ ఒక్క చట్నీ చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట మా పిల్లలు. ఈరోజు ఆ చట్నీ చేయబోతున్నాను, రండి చూద్దాం ఎలా చేస్తానో చూద్దురుగాని. ఇదిగోనండి, పాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఇలాగా గిల్లుకోవాలండి, లేదంటే టప్ టప్ అని మనకి టపాకాయల్లాగా మన ముఖం మీద పడుతూ ఉంటాయి. ఇవి కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చాలండి, అలా వేగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పులు, పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాం. ఆ వేడికి అలా వేగితే చాలండి, మనం స్టవ్ కట్టేద్దాం. ఆ వేడికి కొంచెం ఇది వేడెక్కితే చాలు, బాగా వెర్రగా వేగన అవసరం లేదనమాట. ఇంతేనండి. ఇవి కొంచెం చల్లారాక మళ్ళీ మనం మిక్సీలో వేసుకుందాం అండి. ఈ జార్లోకి ముందుగా మనం పచ్చి కొబ్బరి, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, మనం వేయించుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం, మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను అనండి. మన చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. ఎంత చక్కగా ఉందో చూసారా, చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ఉప్పు కూడా చూశాను, చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు చట్నీ. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని, ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఆన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం, స్టవ్ అంటించుకొని తాలింపు వేసుకుందామండి. చక్కగా దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ అద్దరిపోద్దండి చట్నీ. నేను అన్నానని కాదు, మీరు తయారు చేసి చేసుకోండి. అప్పుడు తిన్నాకే నాకు కామెంట్ పెట్టండి. నా పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టంగా తినేవారు ఈ పచ్చడి. మినప్పప్పు, శనగపప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు,
ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుందండి. మా వారికి తాలింపు వేస్తే ఇష్టం, చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకని తాలింపు వేస్తాం. తాలింపు వేస్తే బాగుంటుందిలేండి. పిల్లలకి ఏం చేసేదాన్ని అంటే, వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కదా అని గబగబా పచ్చడి వేసి తిప్పేసేదాన్ని, అలా పెట్టేసేదాన్ని వాళ్ళకి. అయిపోయిందండి, తాలింపు వేసేసాను. స్టవ్ తట్టేద్దాం. ఇప్పుడు ఇది చట్నీలో వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ. జీడిపప్పు చట్నీ. మీకు మళ్ళీ దోశ వేసి దోశలోకి చూపిస్తా. ఇదిగోనండి, ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి దోశ వేసుకుంటున్నాను. దోశలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర అండి. ఈ గోధుమ పిండి దోశకి అవి వేస్తేనే బాగుంటుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇదిగోనండి, ఆల్రెడీ ఒక దోశ వేసుకున్నాను, మీకు చూపించడం కోసం ఆ దోశ వేసా. ఇదిగోనండి, మనం పచ్చడి గిన్నెలో తీసుకున్నాం. ఇదేమో అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి, పప్పులతో చేసిన అల్లం పచ్చడి అండి. ఇది వీడియో పెట్టాను, ఇది సరిగా ఎవరు చూడలేదు, కానీ ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఇదిగోండి, ఒక దోశ వేసుకున్నా. గోధుమ పిండి కొంచెం నిదానంగా కాలుతుందండి, అందుకని ముందుగా నేను ఒక దోశ వేసి ఉంచుకున్నాను. అయిపోయిందండి, కాలిపోయింది దోశ. కట్టేసాను పొయ్యి. ఈ దోశ కూడా తీసేసుకుందాం. ఇది రావడం లేదండి, సరే వదిలేద్దాం. ఇదిగోండి, ఈ దోశ వేసాను కదా, ఇదిగోనండి పచ్చడి, అల్లం పచ్చడి చక్కగా దోశలోకి చక్కగా ఇదిగోనండి ఇలా ముంచుకొని తింటే ఉంటుందండి. దోశ తక్కువ చట్నీ ఎక్కువ తింటామండి, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సూపర్ అండి. జీడిపప్పు పచ్చడి, జీడిపప్పు సూపర్ సూపర్ టేస్టీ అండి. అదిరిపోయింది దోశ, పచ్చడి. అల్లం పచ్చడితో కూడా ఒక బయట తిందాం. అల్లం పచ్చడి కూడా సూపర్ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ కలుపుకోవడమే, ఇట్లాగా అంతే. ఆహా, అల్లం పచ్చడి కూడా అదిరిపోయిందండి. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి.
ఈ దోశ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి వేసాను. ఇదిగోనండి జీడిపప్పు చట్నీ, అల్లపు చట్నీ, దోశ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.